హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేవచ్చు. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం: ముందుగా నేనైతే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ అది తీసుకున్నానండి. అలాగే అదే క్వాంటిటీతో చిక్కటి పెరుగు తీసుకున్నాను. తీసేసుకున్నాక స్పూన్ సహాయంతో ఈ రెండింటిని బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్నివ్వాలండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్గా కూడా ఈ రెసిపీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్. ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయండి, అందుకని స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇందులో ఇవే వేయాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్లు మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ కూడా 2 టేబుల్ స్పూన్ ముక్కలు వేస్తున్నాను. టమాటా ఒక మీడియం సైజ్ టమాటా, క్యాప్సికమ్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, ఇందులో వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసానండి. మీకు కనుక ఇంకా స్పైసీ కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అయితే హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటానండి, ఇందులో వేసేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి మనం దీన్ని కలుపుకోవాలి. చాలా గట్టిగా ఉంది కదా, నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది తీసుకొని ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ వెజిటేబుల్స్ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిన విధంగా కలుపుకొని ఇప్పుడైతే లాస్ట్లో ఫైనల్గా ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. అది ఇడ్లీ సోడా అంటారు కదా, అది వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా మనకిష్టం వచ్చిన అట్లు కనుక లేకపోతే దోశలాగా ఎలా అయినా కూడా వేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ అనేది అప్లై చేసేసి బ్రెడ్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా దోశ అనేది వేస్తున్నాను. చిన్న చిన్న దోశలాగా వేస్తున్నానండి. మీకు కనుక పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. అలాగే నేనైతే కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసాను. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో దోశ అనేది. ఇంకా రెండో పక్కకు టర్న్ చేసేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. అంతే అండి, ఇన్స్టెంట్గా దోశ అనేది ప్రిపేర్ చేసేవచ్చు. ఇంకా నెక్స్ట్ దోశ అనేది వేస్తున్నాను. అలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసి దోశ అనేది వేసేసి లో ఫ్లేమ్లోనే ఈ దోశ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటున్నాయండి. తర్వాత మూత తీసేసి రెండో పక్కకు టర్న్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్